నవమాసాలు మోసింది. తన రక్తాన్ని పంచి పెంచింది. కళ్ళ ముందే కొడుకులు ప్రయోజకులవుతుంటే మురిసిపోయింది. కానీ చివరికి తన కొడుకులు ఏం చేశారో తెలుసా? ఆస్తిని పంచుకున్నారు, కానీ అమ్మను పంచుకోలేకపోయారు. ఈ తల్లి కన్నీళ్లు చూస్తే రాతి గుండైనా కరగాల్సిందే. జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన కుర్రె లక్ష్మి అనే వృద్ధురాలి కథ ఇది. భర్త చనిపోయాక ఇద్దరు కొడుకులే దిక్కనుకుంది. ఆస్తులైతే పంచుకున్నారు, కానీ అమ్మ బాధ్యతను మాత్రం భారంగా ఫీల్ అయ్యారు. చిన్న కొడుకు ఇల్లు కడుతూ స్థలం లేదని గెంటేశాడు. పెద్ద కొడుకు పట్టించుకోలేదు. చివరికి సమస్య పరిష్కరిస్తానని నమ్మించి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఆ తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు ఆ కర్కోటక కొడుకు. తిండి లేదు, నీళ్లు లేవు. ఎముకలు కొరికే చలిలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు బిక్కుబిక్కుమంటూ గడిపింది ఆ మాతృమూర్తి. కానీ అంటారు కదా, మనుషులు మోసం చేసినా దేవుడు ఏదో రూపంలో ఆదుకుంటాడని. ఈ తల్లికి దేవుళ్లా వచ్చాడు జగిత్యాల ఆర్డీఓ మధుకర్. ఆఫీస్ బయట చలిలో వణికిపోతున్న లక్ష్మిని చూసి చలించిపోయాడు. వెంటనే పెద్ద కొడుకు కృష్ణకు ఫోన్ కలిపి, అమ్మను వెంటనే ఇంటికి తీసుకెళ్లకపోతే బాగుండదు. సోమవారం ఇద్దరు కొడుకులు నా ఆఫీసులో నిలబడాలి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆస్తుల కోసం అమ్మను రోడ్డున పడేసిన ఈ కొడుకుల గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.